హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను చూపించే ఈ వీడియో చాలా మంచి వీడియో అండి. ఇది ఎందుకంటే నేను చూపించే వీడియోలు అన్నీ మంచివి కాదని కాదు, ఇది మాత్రం చాలా మంచిదండి. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ చాలామంది ఉపయోగిస్తున్నారు. కరోనా టైం తర్వాత చాలా మట్టుకు మిల్లెట్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి. నేను ప్రస్తుతానికైతే 3 రకాల మిల్లెట్స్ పట్టుకొచ్చాను. చాలా మంది మిల్లెట్స్ వాడుతున్నారండి ఆరోగ్యం కోసం. ఎందుకంటే కరోనా టైంలో మనం వాడిన మందులకి, ఆ ఇంజక్షన్లకి తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా చాలా మట్టుకు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనారోగ్యం వచ్చిందండి. దానికోసం ఇప్పుడు కొన్ని మనం తినే ఆహారంలో కొన్ని విధంగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవచ్చు. అందుకు ఇప్పుడు నేను కొర్రలలో, సామలు, అరికెలు తెచ్చని పేర్లు అయితే మనం మర్చిపోతానని నేను ఆ కవర్ మీద నిజంగా మర్చిపోయానండి. నేను తర్వాత మళ్ళీ దీని కవర్ మీద రాసుకున్నాను, మీకు చెప్పేటప్పుడు మర్చిపోతానేమని. ఇదైతే కొర్రలండి, గసగసాల్లా కనబడుతున్నాయి కొర్రలండి. ఇవి కొంచెం లైట్ ఎల్లోష్గా ఉన్నాయి. ఇవి సామలు, చిన్న సైజు జొన్నల్లా ఉన్నాయి. ఈ మిల్లెట్స్ వచ్చి అరికెలు. ఇవి అరికెలు ఒకప్పుడు మేము ఇంట్లో లవ్ బర్డ్స్ పెంచేవాళ్ళండి, వాటికి ఆహారంగా వేసేవాళ్ళు. ఈ పక్షులకి ఒకప్పుడైతే ఈ పక్షులకి ఆహారంగా వేసేవాళ్ళు, ఇప్పుడు మనం అందరం తింటున్నాం. ఇవి మాత్రం ఈ మిల్లెట్స్ చాలా రేట్లలో ఉన్నాయి. అందుకని నేను ప్రస్తుతానికి పావు తీసుకొచ్చాను. ఇవి చాలా విధాలుగా వాడచ్చండి. మనం రైస్ కింద వండుకొని తినచ్చు, లేదంటే జావ కింద, మన సోడు జావ అంటాం కదా, రాగి జావ. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రాగి జావ అయితే కంపల్సరీ అందరూ తాగుతున్నారు. కాల్షియం కోసం, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాటికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం జావ కింద కూడా చేసుకుని తినచ్చు. మనం నేనైతే ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ చేస్తున్నప్పుడు చాలా బాగా వచ్చాయి. అవి తినడం కూడా, తినేటప్పుడు కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన కొబ్బరి పచ్చడికి కానీ, సాంబార్లో నంచుకున్నట్టు, అల్లం పచ్చడికి, అన్ని పచ్చళ్ళకి ఈ మిల్లెట్స్ ఇడ్లీలు చాలా బాగుందండి. దోశలు కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకి చాలా మంచి యూజ్ఫుల్ వీడియో అండి. ఇది పాత వాళ్ళు చాలా మంది వాడుతున్నారు. ఇది కొత్త వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాను. ఇవి కొర్రలండి. ఇవి మంచి సూపర్ మార్కెట్లోంచి అయితే చాలా నీట్గానే ఉంటున్నాయి. కానీ ఏమైనా షాపుల్లోంచి కానీ తీసుకొస్తే ఒక్కసారి మీరు పల్లెల్లో వేసి చెరిగి ఒకసారి ఏమైనా చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసి శుభ్రంగా వాష్ చేయాలండి. ఇది ఒకటి మాత్రం 2-3 సార్లు కూడా వాష్ చేయాలి. ఇందులో చాలా మట్టి కింద నీళ్ళు అయితే చాలా, నేను వాష్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి సామలండి. ఇవి కూడా ఒకసారి నేను క్లీన్ చేసి వాష్ చేస్తాను. ఇవి అరికెలు. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మిల్లెట్స్. మీరు వండుకునేటప్పుడు, చేసుకునేటప్పుడు మీకు టేస్ట్ ఏది బాగుందో అవి తెచ్చుకోండి. ఇవి నేను ప్రస్తుతానికి అయితే 3 తెచ్చాను. ఇప్పుడు వీటిని మనం ఎలాగో ఇడ్లీ చేసుకునేటప్పుడు మనం రవ్వ తెచ్చుకుంటున్నాం బయట నుంచి. ఇదైతే ఎలా యూజ్ చేస్తామో, ఇడ్లీలు, దోశ ఎలా వేస్తున్నాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగో నేను శుభ్రంగా ఒకసారి చెరిగి క్లీన్ చేశాను. ఇగో చిన్న ఏవో ఇందులో కొన్ని సోలు కూడా కలిసి ఉన్నాయి, చిన్న రాళ్ళలాగా ఉన్నాయని తీసేసాను. మామూలు పెద్ద సూపర్ మార్కెట్లో అయితే నీట్గానే వస్తుందండి. ఇది మామూలుగా నేను కిరాణా షాప్లో తెచ్చాను, అందుకే నేను ఇంత క్లీన్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసే పద్ధతి, వాటర్తో ఎన్నిసార్లు కడుగుతానో, ఎట్లా ఎండబెడతానో మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో వేసుకుని చూసారండి ఎంత మురికి వస్తుందో. మినిమం ఇది ఒక 3 సార్లు అన్నా కడగాలి. ఈ వాటర్ అయితే నేను పడేయనండి, ఈ మొక్కలకు పోసేస్తాను ఇప్పుడు ఈ వాటరు. చూడండి, బయట గోను సంచుల్లో పెట్టి ఉంచుతారు కదా షాపుల్లో, అందుకని ఆ బయట డస్ట్, షాపులో డస్ట్ ఇదంతా కలిపి ఇంత మురికి వచ్చింది. అందులోనూ సామాన్లో కూడా మురికి ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇలా జాలించి పద్ధతి, మన చిన్నప్పుడు ప్రతి ఒక్కటి జాలించి పెద్దవాళ్ళు. ఇప్పుడంటే చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న ఎక్కువ రాళ్ళు అయ్యి ఉండి, ఆ జాలించి పద్ధతి కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇంకొకసారి 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఎలా జాలిస్తారో చూపిస్తాను. మినిమం ఇంకొక 2 సార్లు కడగాలి, ఇంకా మురికి వస్తుంది. ముందు ఫస్ట్ సారి, రెండోసారి, మూడోసారి చూడండి ఎంత మురికిగా వచ్చిందో. ఇది 4వ సారి.
ఇంకొకసారి కడిగితే మనకి తేట నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది జాలించి పద్ధతి చూపిస్తాను నేను. గోధుమలు జొన్నలు అయితే కొంచెం కన్నాలున్న గిన్నెలో పెట్టుకోవచ్చండి. ఇవి అయితే చాలా చిన్నవి కాబట్టి ఆ కన్నాల నుంచి కిందకు వచ్చేస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఇలా ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ ఫిల్టర్లో వేసేసి మొత్తం అంతా నీళ్లు వాడిపోయే వరకు ఉంచి ఇదిగోండి క్లీన్ చేశాను. కొద్దిసేపు వాడేసాను కూడా, నీళ్ళన్నీ వాడిపోయాయి. ఒకటి పలచటి మన దగ్గర చున్నీ ఏదైనా పలచటి క్లాత్ ఉంటే అందులో వేసేసి ఎండబెట్టేసుకోవడం. అల్లంలో వేసి ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ప్లేస్ మన కింద ఎండబెట్టుకునే ప్లేస్ మేడపైన బాగుంటే క్లీన్ చేసి రెడీగా పెట్టి, లేదంటే మన బియ్యం తెచ్చుకునే సంచులు ఉంటాయి కదండి, ఆ సంచి కింద వేసి అప్పుడు దానిపైన ఈ క్లాత్ వేసుకోవచ్చు. ఈ నీళ్ళ నా కింద పళ్ళు వేసి పళ్ళులో ఎండబెడుతున్నాను. ఈ మేడపైన ఎండబెడితే పక్షులు చాలా తినేస్తున్నాయి, అందుకని ఇవి బాల్కన్లోనే ఎండబెడతాను. ఇవి అరికెలండి. ఒకసారి మనం చెరుగుదాం, దుమ్ము ఏమైనా ఉంటే. అది చూసారా, ఇందులో కొంచెం చెత్త ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇది రవ్వ చేస్తాం కాబట్టి అందుకే ఇంత క్లీన్గా చేసుకోవాలి. రవ్వ మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చక్కగాను. మిల్లుకేం పట్టుకెళ్ళదు, ఎక్కువ ఉంటే మిల్లుకి పట్టుకెళ్ళాలి. కానీ చూడండి ఇందులో మాత్రం కొంచెం చెత్త ఎక్కువ వస్తుంది. ఇదంతా వేస్ట్. ఇదంతాను చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు సరుకులన్నీ తెచ్చుకుని చాట్లు పళ్ళాళ్ళు పెట్టుకుని చక్కగా శుభ్రం చేసేవారు. ఇప్పుడు మనకు అంతా చాలా టెక్నిక్గా అంతా నీట్గా వచ్చేస్తుంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. జస్ట్ ప్యాకింగ్ కట్ చేసుకుని మా టప్పర్వేర్ అయితే మేము కొంచెం జస్ట్ ఎండలో పెట్టేసుకుని డబ్బాలో పోసేసుకోవడమే. ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే చాలా కష్టపడేవారు ప్రతి ఒక్కటిని. తిరిగి ఇంకొకసారి తిరుగుదాం. ఇప్పుడు అరికెలు కూడా సామాన్లాగే క్లీన్ చేద్దామండి, కొరల్లాగే క్లీన్ చేద్దాం. అరికెలు మాత్రం చాలా వాష్ చేయాలండి, ఎందుకంటే ఇందులో మిగతా మిల్లెట్స్ కన్నా ఇందులో చాలా మురికి వస్తుంది. చూడండి మీకే తెలిసిపోద్ది. చూసారా వాటర్ ఎలా వచ్చిందో. మొత్తం అన్ని క్లీన్ చేయాలంటే వీడియో చాలా పెద్ద అయిపోద్దండి. లాస్ట్లో నేను చూపిస్తాను. చాలాసార్లు కడిగారండి ఇవి. అరికెల్లో చాలా మట్టి వచ్చింది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసి కొంచెంసేపు వాడబెట్టి ఎండబెట్టేస్తాను. ఇవి కూడా బాగా ఎండిపోయండి ఇవి. వీటిని నేను హెయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేస్తాను. మీ అందరికీ తెలిసిన దగ్గర టప్పర్వేర్ ఉంటుంది అని, అందులో పురుగు పట్టవు. కానీ ఇందులో చాలా చిన్న కనీ కనిపించిన పురుగు పడద్దండి. చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. వీటిని నేను ఎలా యూజ్ చేస్తానో మరొక వీడియో చూపిస్తాను.